ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామములో మరొకసారి మేము బైబిల్ పఠనం నిమిత్తమై రాగలటకు మీరు చేసిన సహాయం అంతటికై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. నరకానికి అగ్నిగుండానికి మేము వెళ్ళేటప్పుడు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి లోకానికి వచ్చి మాకు బదులుగా శిలం రాని మీద మా శిక్షను మీరు భరించి మాకు ప్రాయశ్చిత్తం చేసినందుకు మీకెంతో వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. క్రీస్తు మా పాపల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచినందుకే వందనాలు. మీరు కాల్చిన అమూల్య రక్తం ద్వారా మాకిచ్చిన పాప క్షమాపణకై నిత్యజీవ వరముకై తండ్రి మీకెంతో వందనాలు. మమ్మల్ని కుమారులుగా అంగీకరించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మను సంచకరువుగా అనుగ్రహించారు, నడిపించువాడుగా బోధించువాడుగా అనుగ్రహించారు, ఆదరించువాడుగా ఇచ్చారు. నీ వాక్యం మా పాదములకు దీపంగా మా త్రోవులకు వెలుగుగా ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నూతన యెరూషలేము ప్రార్థన మందిరాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు మీరు నెరవేర్చిన ఆశ్చర్యమైన కార్యములన్నిటికీ వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా పట్ల ఉన్నారు. యెషయా 27:3 ప్రకారం అనుక్షణము కాపాడి భద్రపరుస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జకర్యా 2:5 ప్రకారము మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు. హెబ్రీ 13:5-6 ప్రకారము ఎన్నడూ ఎడబాయకుండా మీరు మాతో ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రి జీవగల మా ప్రభా బైబిల్ పట్టణం కోసం ఎవరైతే తండ్రి ఆన్లైన్లో జాయిన్ అయ్యారో వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా జాయిన్ కావాల్సిన వారిని మీరు త్వరపెట్టి మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి స్మైల్స్ని కూడా మీరు పరిశుద్ధాత్మతో అభిషేకించి మీరు వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోయే రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారో మనుషుల మధ్యలో ప్రపంచంలో ఆ సంగతులు వివరిస్తుండగా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మీ దాసుని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము వినేవారిగా కాకుండా చేసేవారిగా కూడా మమ్మల్ని ఉంచండి. సమయమును తలంపులను స్వాధీనపరచుకోండి. పాటను కూడా మీరు ఆశీర్వదించండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. వందనం హోసన్నా, వందనం హోసన్నా. రాజాధిరాజు వచ్చును, రాజాధిరాజు వచ్చును. విను మార్పాటము భూరాధ్వనియు ప్రధాన దూత శబ్దము. విను మార్పాటము భూరాధ్వనియు ప్రధాన దూత శబ్దము. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. చాలా రాత్రి గడచిపోయే చూడు పగలు వచ్చెనుగా. చాలా రాత్రి గడచిపోయే చూడు పగలు వచ్చెనుగా. విడు అంధకార క్రియలు, విడు అంధకార క్రియలు. తేజాయుధముల ధరించుము, తేజాయుధముల ధరించుము. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. మన దినములు లేఖింపబడెను, మేల్కొను వారికి భయమేమి. మన దినములు లేఖింపబడెను, మేల్కొను వారికి భయమేమి. ఘనముగా వారే తాబడుదూరు, ఘనముగా వారే తాబడుదూరు. ఎవరు ప్రభుతో నడిచెదరో, ఎవరు ప్రభుతో
ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిరే, ప్రభు యేసు వేగవచ్చును. క్రియలను బట్టి ప్రతిఫలమీచును, విజయులే దాని పొందెదరు. క్రియలను బట్టి ప్రతిఫలమీచును, విజయులే దాని పొందెదరు. ప్రీతిగా పల్కును ప్రభువే మనతో, ప్రీతిగా పల్కును ప్రభువే మనతో, నావన్నీయు మీవే అనుచు, నావన్నీయు మీవే అనుచు. జాగ్రత్త భక్తులార పిలుపిరే, ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిరే, ప్రభు యేసు వేగవచ్చును. వందనం హోసన్నా, వందనం హోసన్నా. రాజాధిరాజు వచ్చును, రాజాధిరాజు వచ్చును. విను మార్పాటము బూరాధ్వనియు, ప్రధాన దూతా శబ్దము. విను మార్పాటము బూరాధ్వనియు, ప్రధాన దూతా శబ్దము. జాగ్రత్త భక్తులార పిలుపిరే, ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిరే, ప్రభు యేసు వేగవచ్చును. దేవుని వాక్యాన్ని విందాం. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Before we start the Bible study, let us first read a few verses from the Bible. మనం ఈ దినము బైబిల్ స్టడీని ప్రారంభించక పూర్వము బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. Let us first read from the 1 Corinthians chapter 15 verse 42. మొదటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనాన్ని మనందరం చదువుకుందాం. So will it be with the resurrection of the dead. The body that is sown is perishable, it is raised imperishable. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా లేపబడును. Secondly, let us read from 2 Peter chapter 3 verse 13. రెండవదిగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. I request you also to open your Bibles and read along with us. దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే మీరు బైబిల్ గ్రంథాన్ని తెరచి మాతో కూడా ఈ వచనాలు చదవాలని ప్రార్థిస్తున్నాం. But in keeping with this promise, we are looking forward to a new heaven and a new earth where righteousness dwells. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. Let's have a small prayer. చిన్న ప్రార్థన చేద్దాం. Loving Heavenly Father, O God Almighty, the Creator of the universe, thank you, Lord, for bringing us into your presence this afternoon for this Bible study, Lord. Lord, as we are going to preach your word this evening, Lord, for me and Brother Sagar, fill us with your Holy Spirit, fill us with your wisdom, fill us with your word, so that we speak as you intended for your glorification. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. Today, as part of the series of the Bible truths that we have been studying for the last 6-7 weeks, today we will meditate about the subject, the biblical future, or otherwise called the biblical eschatology. మనము ఇంతకు పూర్వము బైబిల్ స్టడీలో ధ్యానించిన బైబిల్ స్టడీ సిరీస్ లో భాగంగా ఈ దినమున మనము లేఖనానుసారమైన ఆ యొక్క భవిష్యత్తు లేదా లేఖనానుసారమైన అంత్య దినములను గుర్చిన విశ్లేషణను చేద్దాం. End times serves as the culmination of the God's redemptive purposes. మరి ఈ యొక్క అంత్య దినములు దేవుని యొక్క దేవుడు మనల్ని విడిపించడానికి లేదా విమోచించడానికి ఆయన యొక్క ప్రణాళికల్లో భాగమై ఉన్నవి. Let us today meditate about all that the God has revealed, both about the personal eschatology and the prophetical eschatology of this cosmos.
మరి ఈ దినమున మనము దేవుడు బయలుపరుచున్నటువంటి వ్యక్తిగతమైన ఆ యొక్క ప్రతి మనిషికి వచ్చు అంతము, అదే విధంగా ఈ యొక్క మానవ జాతి మొత్తానికి జరుగుబోవు అంతమును గురించిన విశ్లేషణను మనం చేద్దాం. Let us first try to understand this word eschatology. మనం మొట్టమొదటిగా ఈ యొక్క అంతము లేదా అంత్య దినముల గురించిన ధ్యానాన్ని చేద్దాం. Eschatology deals with the biblical study of the end times prophecies. మరి ఈ యొక్క అంత్య దినములు అనగా మనము ఈ యొక్క బైబిల్ ప్రకారము, లేఖనముల ప్రకారము ఈ యొక్క అంత్య దినముల గురించి ఏవైతే ప్రవచనాలు రాయబడుతూ వచ్చాయో బైబిల్ గ్రంథంలో, వాటిని గురించిన మాటలు ఇప్పుడు మనం చూస్తాం. And it also deals with the events of the last days. అంతేకాదు అంత్య దినములలో జరగబోవు సంగతులను కూడా మనం ధ్యానిద్దాం. History has already experienced 3 of the 4 major parts of the Bible. మరి ఈ చరిత్రను మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న ఆ 3 ప్రాముఖ్యమైన ఆ యొక్క పరిస్థితులను అది ఆల్రెడీ పూర్తి చేసుకున్నదిగా ఉన్నది. One is creation. మొట్టమొదటిగా అది సృష్టి. Secondly, the fall of the man. రెండవదిగా మనుషుని యొక్క పతనము. Thirdly, the redemption. మూడవదిగా విమోచన. Last to come is the restoration. అయితే నాలుగవది తిరిగి సమకూర్చుకొనబడుట. This restoration involves the defeat of the evil and the establishment of the God's kingdom on the earth. మరి ఈ యొక్క తిరిగి సమకూర్చబడుట అనగా సాతానుడు ఓడింపబడి దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద తిరిగి ప్రతిష్ఠింపబడుటను మనకు జ్ఞాపకం చేస్తుంది. How could any Christian not be excited about the study of the future? మరి ఏ క్రైస్తవుడు కూడా ఈ యొక్క అంత్య దినములు లేదంటే ఈ యొక్క భవిష్యత్తు విషయాల గురించి మరి ధ్యానించకుండా మరి ఆలోచించకుండా ఉండగలడు. Yet Christians are sometimes reluctant to study about the events of the end times. అయినప్పటికీ కూడా ఇదెంతో మనకి ఆశ్చర్యం కలిగించే విషయాలు అయినప్పటికీ కూడా చాలా సార్లు క్రైస్తవులుగా మనము ఈ యొక్క అంత్య దినాలను గురించిన మరి విశ్లేషణలు చేయటానికి కొంచెం వెనుకంజ వేసేవారంగా ఉంటాం. Perhaps they think that the end times issues are secondary in importance or too hard to understand. ఒకవేళ క్రైస్తవులుగా మనము ఈ యొక్క అంత్య దినములు మరి అంత ప్రాముఖ్యం లేని విషయంగా లేదంటే రెండవ ప్రాముఖ్యమైన విషయంగా మనము ఆలోచించేవారంగా ఉన్నామేమో. Actually, approximately 1/3 of the Bible when it was written was all prophecy. మరి బైబిల్ గ్రంథం రాయబడినప్పుడు దాంట్లో ఒక 3వ వంతు అదంతా ప్రవచనాలుగా రాయబడుతూ వచ్చింది. End time matters the most and it is the purpose of everything. మరి ఈ యొక్క అంత్య దినములు అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు ఇది అంతటిని గురించిన సంగతి అయి ఉన్నది. The Bible presents the glorious end to come as the source of the ultimate hope for the Christians. మరి బైబిల్ గ్రంథము ఈ యొక్క ఎంతో మహిమాయుక్తమైన యొక్క అంతము క్రైస్తవులమైన మనకు ఉండబోతున్నది అని ఎంతో మనకు ప్రోత్సాహాన్ని పురుకొల్పును ఇచ్చేదిగా ఉంది. In 1 Corinthians 15:42 that we read earlier, మనం ఇంతకు పూర్వం చదివిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూస్తే Paul tells the Corinthians there about the coming resurrection and the transformation of the body. మరి ఇక్కడ అపోస్తులుడైన పౌలు మృతుల పునరుద్ధానమును అదే విధంగా శరీరము అక్షయమైనదిగా లేపబడే ఆ యొక్క విషయాల గురించి వ్రాస్తూ ఉన్నాడు. Let us read that verse once again. ఈ యొక్క వచనాన్ని మనం మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము. మృతుల పునరుద్ధానమును అలాగే క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును. So the perishable body, once it is dead, it is raised imperishable. మరి ఏ విధంగా అయితే ఈ యొక్క నశించిపోయే శరీరం ఉందో, క్షయమైన శరీరము, ఇది అక్షయమైనదిగా తిరిగి లేపబడుతుంది. Also we should remember that more a Christian lives in light of the Jesus coming, the more his godliness should increase. మరి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే ఒక క్రైస్తవుడు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించిన వెలుగులో జీవిస్తూ ఉంటాడు, అతనిలో అంత దైవత్వము కలిగి ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. Apostle John promised in 1 John
2 to 3, he says there, we know that when he appears, we shall be like him. అపోస్తులైన యోహాను భక్తుడు అక్కడ 1 యోహాను 3 అధ్యాయం 2-3 వచనాల్లో అక్కడ ఏమని రాస్తున్నాడంటే, ఆయన తను వచ్చినప్పుడు మనము కూడా ఆయన వలె ఉందుము అని ఆయన మనకు వాగ్దానం చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. Now let us try to understand and define this word eschatology. మరి ఇప్పుడు ఈ యొక్క అంతము లేదా అంత్య దినముల గురించిన విశ్లేషణను మనం చూద్దాం. Eschatology, as we have said earlier, is the study of the future events. మరి ఈ యొక్క అంత్య దినముల గురించిన లేదా అంతము అనగా ఈ యొక్క భవిష్యత్ సమయాల్లో జరగబోయే ఆ యొక్క విషయాల గురించి ధ్యానించటం. Future events are linked to the character of the God. ఈ యొక్క భవిష్యత్ విషయాలన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలకు సంబంధించినవి ఉన్నాయి. Since God is omniscient, that is all knowing, he knows and secures exactly what should happen in the future. మరి దేవుడు సర్వాంతర్యామి గనుక ఆయన భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదో ఎరిగి ఉన్నవాడు కనుక ఆయన సమస్తాన్ని కూడా భవిష్యత్ విషయాలన్నీ కూడా ఆయన భద్రపరిచి ఉంచాడు. Isaiah 46, chapter 46, verse 10, God declares there, declaring the end from the beginning and from ancient times, things not yet done, saying, my counsel shall stand and I will accomplish all my purpose. యెషయా గ్రంథం 46 వచనంలో గనక మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. Here, basically, there are two primary categories of eschatology that exist. మరి మనం అంతం గురించి ధ్యానించినప్పుడు ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనం చూస్తాం. One is the personal eschatology. మరి మొదటిది వ్యక్తిగతమైన లేదా మనుషునికి సంభవించే అంతము. Second is the cosmic or the prophetic eschatology. రెండవదిగా మరి ప్రవచనానుసారమైన లేదా మానవ జాతి మొత్తానికి సంభవించబో అంతము. Personal eschatology addresses the future of the human person and includes matters such as the death, intermediate state, resurrection, judgment, and the eternal state. మరి ఈ యొక్క వ్యక్తిగతమైన లేదా మనుషునికి సంభవించబో అంతము మనకి జ్ఞాపకం చేస్తుందంటే ఒక మనుషుని యొక్క భవిష్యత్తు విషయాలు ఏమైతే ఉన్నాయో అనగా మరణము, మరి అతను తర్వాత స్థితి, అదే దానము, అదేవిధంగా నిత్యమైన తీర్పు, ఇవన్నీ ఏవైతే మనుషునికి జరగబోతున్నాయో ఆ విషయాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. It answers the question, what is a person's destiny? మరి ఈ యొక్క ధ్యానము మనుషుని యొక్క మనుషుని యొక్క ఆ గమ్యం ఏంటి అనే ప్రశ్నకు మనకు సమాధానాన్ని ఇస్తుంది. Cosmic or the prophetic eschatology addresses broader issues such as the rapture, tribulation, second coming of the Christ, millennial rule, eternal state, etc. ఈ యొక్క మానవ జాతి యొక్క అంతము లేదా అంత్య దినములు మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ఈ యొక్క క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, ఆ యొక్క శ్రమల కాలము, క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ, అంతేకాదు ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన, నిత్యమైన తీర్పు, ఈ యొక్క విషయాలన్నిటిని గురించి ఇది జ్ఞాపకం చేస్తుంది. Let us now try to understand the eschatology in the God's plans. మరి ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళికల ప్రకారము ఈ యొక్క అంత్య దినములు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. Bible has a historical flow. It has a beginning, it has a middle, and the end or the culmination. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం తరిచి చూసినట్లయితే ఇది ఈ చరిత్ర అంతా కూడా ఒక వరుస వలె మనకు కనపడుతూ ఉంది. అది దాంట్లో ఆది ఉంది, అంటే మొదలు, తర్వాత జరిగిన విషయాలు, అదే విధంగా అంత్య దినముల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. In the beginning, God created a wonderful universe, and then he has also created a man and woman. మరి ఆది యందు దేవుడు ఎంతో అద్భుతమైన ఈ విశ్వాన్ని సృజించాడు. ఆ తరువాత మనుషులు అనగా స్త్రీను దేవుని సృజించాడు. And he said everything is good. అంతేకాదు ఆయన ఇదంతా మంచిగా ఉన్నదని సెలవిచ్చాడు. Then there is a dark turn as a deceiving and tempting force, that is Satan, arrives in the form of a serpent. అయితే ఇక్కడే మానవతి ఒక చీకటి మలుపు తీసుకుంది. అదేంటంటే సాతానుడు మరి యొక్క సర్ప రూపంలో వచ్చి మనుష్య జాతిని లేదా మానవులను మోసం చేయడం మనం చూస్తాం. God's image bearers, that is the humans,
fell for the Satan's lie and sinned against their own creator. దేవుని యొక్క స్వరూపము కలిగిన ఆ యొక్క మనుషులు వాళ్ళు సాతాను చెప్పిన ఆ అబద్ధాన్ని నమ్మి వారి జీవితంలో పాపము చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. It resulted in sin, death, and curses in the world. దాని ద్వారా వచ్చిన పర్యవసానము అది పాపము, మరణము, అంతేకాదు ఈ లోకమునకు అనేక విధమైన శాపములను వారు తీసుకుని వచ్చిన వారుగా. Then God implements a plan through the various promises and covenants by which he intends to restore the mankind through his son and the savior of the world, Lord Jesus Christ. అయితే దేవుడు తన ప్రణాళికను మన ఎడల వెల్లడిపరుస్తూ వచ్చాడు. ఎట్లనగా ఆయన తన కుమారుని ద్వారా సమస్త మనుష్య జాతిని తన కొరకు లేదా తనతో తిరిగి సమకూర్చుకోవాలని చెప్పి అనేకమైన వాగ్దానాల ద్వారా, ప్రవచనముల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ వచ్చారు. After many centuries, this promised savior and the king arrives. అనేకమైన తర్వాత దేవాతి దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. And then Jesus came to his people, but he was rejected. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజల దగ్గరకు వచ్చారు, అయితే వారు ఆయనను తృణీకరించారు. Then he willingly suffers on the cross, provides atonement, and lays the foundation for the reconciliation of all things back to him, as mentioned in Colossians 1:20. ఆ తర్వాత అటు పిమ్మట ఆయన తన ఇష్టానుసారముగా మరి ఆ యొక్క శ్రమలన్నీ సహించి శిలువ మీద మరణం పొంది, ఆ శిలువ మరణం ద్వారా సమస్తమును దేవునితో తిరిగి సమకూర్చుకొనబడటానికి ఆయన తన యొక్క శిలువ మీద తన యొక్క శరీరాన్ని బలియాగంగా అర్పిస్తూ వచ్చారు. Then he returns to the heaven. From there he pours out the Holy Spirit on the believers and builds his church. ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమైన తర్వాత అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుని కృమ్మరించడం ద్వారా ఆయన తన సంఘాన్ని కట్టువానిగా ఉన్నారు. In the future, this king, Lord Jesus, will unleash the divine wrath on the world in preparation for his personal and bodily return to the earth. మరి భవిష్యత్ రాబోయే కాలంలో ఈ యొక్క రాజులకు రాజు అయిన ఈ దేవుడు ఆయన తన యొక్క ఉగ్రతను ఈ భూమి మీద కృమ్మరించి ఆ తర్వాత ఆయన శరీరానుసారుడుగా మరి ఒకసారి ఈ యొక్క భూమి మీదకి రావటాన్ని మనం చూస్తాం. When he comes again, he will resurrect the dead saints and reward his followers, and then establish a kingdom on the earth for 1,000 years. మరి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన అప్పుడు లేదా మృత్యునందున ఆ యొక్క పరిశుద్ధులను తిరిగి లేపేవారుగా ఉన్నారు. అంతేకాదు తనను వెంబడించే వారికి ఆయన బహుమానములు ఇచ్చేవారుగా, అంతేకాదు ఈ భూమి మీద ఆయన అనేక సంవత్సరములు రాజ్య పరిపాలన చేయవారిగా ఉన్నారు. We read about these issues in Revelations 19 and chapter 20, 21. ఈ యొక్క విషయములన్నిటిని గురించి మన ప్రకటన గ్రంథం 19, 20, 21 అధ్యాయాల్లో మనం చూస్తాం. In Revelations 20, 11 to 15, we notice that Satan and all evil doers will finally be judged and sentenced to everlasting lake of fire. మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల్లో మనం చూస్తే సాతానుడు అతనితో మరి పాపం చేయ వారందరూ కూడా వారు తీర్పు తీర్చబడి ఆ యొక్క నిత్యమైన తీర్పులోనికి లేదా అగ్నిలోనికి పాతాళంలోనికి త్రోయబడేవారుగా ఉన్నారు. Revelations 21 and 22 chapters, we read that there will be a new heaven and new earth that will be rolled out. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ నూతన ఆకాశము నూతన భూమి మరి తిరిగి ఏర్పరచబడతాయని అక్కడ మరి వ్రాయబడింది. Then the God's redeemed saints will serve the God and God will reign forever. అక్కడ దేవుని చేత విమోచింపబడిన ఆ యొక్క పరిశుద్ధులు దేవునితో కూడా ఎల్లప్పుడూ సదాకాలము రాజ్యం చేయవారుగా ఉన్నారు. Now let us look at this personal eschatology. ఇప్పుడు మనము ఈ యొక్క వ్యక్తిగతమైన లేదా మనుషునికి సంభవించబో అంతమును గురించి ధ్యానిద్దాం. Personal eschatology focuses more narrowly on the destiny or the future of the individual human beings. ఈ యొక్క అంశంలో మనం చూసినట్లయితే ఇది ఒక ప్రతి వ్యక్తికి కూడా భవిష్యత్తులో జరగబోతున్న ఆ యొక్క విషయాల గురించి అనగా ఒక వ్యక్తి మరణించిన జరగబోతున్న విషయాలన్నింటి గురించిన ధ్యానమైనది. It covers areas such as death,
intermediate state, resurrection, then hell and heaven. మరి ఒక వ్యక్తి యొక్క మరణము, అతని యొక్క తర్వాత మధ్యంతర స్థితి, తర్వాత అతను పునరుద్ధానుడిగా లెగవటము, తర్వాత పరలోకము, నరకము, అతనికి ఏవైతే సంభవించబోతున్నాయో ఈ విషయాల గురించి ఈ యొక్క వ్యక్తిగతమైన అంతము అనే విషయము మనకు జ్ఞాపకం చేస్తుంది. Let us now try to understand each of these aspects of the personal eschatology. మరి ఈ యొక్క అంశాలన్నిటినీ గురించి ఇప్పుడు మనం ధ్యానిద్దాం. Let us now first try to understand about the death. మరి మొదటగా మరణము. Death, as we all know, is a very unpleasant topic for us. మరి మరణము అనేది ఎవరికి కూడా ఇష్టం లేని ఆ విషయంగా ఉన్నది. But the scripture teaches what man most intuitively knows, that the death is the destiny of human beings. అయితే లేఖనములు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే మరణము అనేది తథ్యము, ఇది మనుషులందరికీ కూడా సంభవించబోన్నది అని నేర్పిస్తున్నది. While everybody realizes the blunt reality of the death, Bible also reveals to us its origin, its significance, and what must happen for it to be defeated. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క మరణము అనేది నిజము అని అర్థం చేసుకుంటాడు, కానీ బైబిల్ గ్రంథం అయితే అసలు ఈ మరణము ఎందు నిమిత్తం వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటి, మరి ఆ మరణము ఏ విధంగా ఓడించబడబోతున్నది అనేది కూడా మనకు తెలియజేస్తుంది. Death is not just a non-existence from the world. మరి మరణం అంటే కేవలం ఏదో భూమి మీద నుండి మనం వెళ్ళిపోవటం మాత్రమే కాదు. The primary meaning of the death is the separation of the soul from the body. దాని యొక్క మరణం అనగా అర్థం ఏంటంటే ఈ యొక్క శరీరము నుండి ఆత్మ వేరైపోవుట. We notice it in Genesis chapter 35 verses 18, where we read, let us read that, Genesis 35 verse 18. మరి ఈ యొక్క మాటను లేదా ఈ యొక్క విషయాన్ని గురించి మనం ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనంలో మరి మనం చూస్తాం. ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. Let me read in the English first. And as her soul was departing, in the English version it is very clear, as her soul was departing, this is about Rachel. She called his name Benoni, but his father called him Benjamin. ఇక్కడ మనం చూసినట్లయితే 18వ వచనంలో ఆమె మృతి పొందెను. So this soul was departing. అతని పేరు బెనోని అనడం. Yeah. ఇక్కడ మనం soul was departing in English is she was dying, which is translated in Telugu. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాణము పోచుండగా లేదా ఆత్మ ఆమె నుండి వెళ్ళిపోచుండగా అనే మాట ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. The Bible speaks of 3 types of death. బైబిల్ గ్రంథము 3 రకములైన మరణాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. First is the physical death, which involves cessation of the bodily life. మరి మొట్టమొదటిగా ఈ యొక్క శరీరానుసారమైన లేదా భౌతికమైన మరణము, ఇది ఈ యొక్క శరీరము కృళ్ళిపోతుంది అనేది మనం జ్ఞాపకం చేస్తుంది. When key organs such as heart and brain cease to function, physical death occurs. ఎప్పుడైతే ప్రాముఖ్యమైన అవయవములైన ఈ యొక్క గుండె లేదా మరి మెదడు ఇలాంటివన్నీ పనిచేయటం మానేస్తాయో అప్పుడు ఈ భౌతికమైన మరణము సంభవిస్తుంది. At this point, a separation occurs between the person's body and his soul or the spirit. ఈ సందర్భంలో ఒక వ్యక్తి యొక్క శరీరం నుండి అతని యొక్క ఆత్మ వేరైపోతుంది. Secondly, the spiritual death involves alienation from the God. రెండవదిగా ఆత్మీయపరమైన మరణము, ఇది దేవుని నుండి మనుషుడు దూరం అయిపోతుందని జ్ఞాపకం చేస్తుంది. A person can be physically alive, yet he is spiritually dead. ఒక వ్యక్తి భౌతికంగా జీవించి ఉండవచ్చు కానీ ఆత్మీయంగా అతడు మరణించి ఉండవచ్చు. In fact, Bible says all people are conceived and born in a state of spiritual alienation from the God. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అందరూ కూడా మరి ఏ భేదము లేదు, అందరూ కూడా పాపములో జన్మించి ఈ యొక్క దేవుని యొద్ద నుండి దూరముగా ఉన్నారు అనేది జ్ఞాపకం చేస్తుంది. Let us read Psalms 51 verse 5 here. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. So we are all born in sin. మనందరము కూడా పాపములోనే జన్మించిన వారము. This occurs because of the imputed sin from Adam. అయితే ఇది ఆదాము చేసిన పాపం ద్వారా మనకు సంప్రాప్తమవుతూ వచ్చింది. This occurs because of the inherited sin nature from our ancestors.
మన యొక్క పితరుల నుండి మనము సంపాదించుకున్న ఈ యొక్క పాపము మనకు అది వారసత్వంగా సంప్రాప్తించిందిగా ఉంది. Paul addressed the spiritual death in Ephesians 2:1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తులైన పౌలు ఈ యొక్క ఆత్మీయానుసారమైన మరణాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. He says there, you were dead in the trespasses and sins. అక్కడ మీరు అపరాధముల చేత మీ యొక్క పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండుగా అంటున్నాడు. Speaking of their previous condition before Christ, Paul noted that the Ephesians were physically alive but spiritually separated from God. మరి వాళ్ళ యొక్క స్థితిని చూసిన పౌలు మీరు శరీరానుసారంగా భౌతికంగా జీవించున్నారు కానీ మీరు ఆత్మీయానుసారంగా ఆత్మలో మరణించి ఉన్నారు అని జ్ఞాపకం చెప్తూ ఉన్నాడు. So let us now look at the third type of death. మరి ఇప్పుడు మూడవదైన మరణాన్ని గురించి చూద్దాం. First one is the physical death, second one is the spiritual death, and the third one is the eternal death. మరి మొట్టమొదటిది భౌతికమైన మరణము, రెండవది ఆత్మీయపరమైన మరణము, అది మూడవది అది నిత్యమైన మరణము. Eternal death is a punishment and banishment from the God for eternity. మరి ఈ యొక్క నిత్యమైన మరణం అనగా అది దేవుడు నిత్యత్వములో మనకిచ్చే ఆ యొక్క శిక్ష తీర్పును జ్ఞాపకం చేస్తుంది. This happens to those who physically die while they are spiritually separated from the God. మరి ఇది ఎవరికి జరుగుతుందంటే ఎవరైతే భౌతికంగా మరణించి అంతేకాదు దేవుని యొద్ద నుండి కూడా ఆత్మీయానుసారంగా దూరంగా ఉండి మరణిస్తూ వచ్చారో, ఆ స్థితిలో మరణించారో వారికి ఈ యొక్క నిత్యమైన మరణం అనేది ప్రాప్తిస్తుంది. The unrepentant will experience eternal conscious separation from the God's presence. ఎవరైతే దేవుని వైపు చూడని వారుగా ఉన్నారో వారు ఈ యొక్క నిత్యమైన దేవుని ఈ యొక్క నిత్యమైన అనగా దేవుని యొద్ద నుండి ఎల్లప్పుడూ ఎడబాటును కలిగి ఉండేవారుగా ఉన్నారు. Here, let us read 2 Thessalonians chapter 1 verse 9. ఇక్కడ మనము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందుల మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. So Revelation 21:8 also says that the lake of the fire is their destiny. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము కూడా నాశనమే లేదా ఆ యొక్క పాతాళమే వారి అంతము, నిత్య నరకము అని చెప్తూ ఉన్నది. Not everyone will experience the eternal death. మరి అందరూ కూడా ఈ యొక్క నిత్యమైన మరణాన్ని పొందుకొనరు కానీ Those who believe in Jesus will evade it. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో వారు ఈ నిత్యమైన మరణం నుండి తప్పించుకునే వారుగా ఉన్నారు. The scripture also teaches us other important truths about the death. ఈ యొక్క లేఖనములు మరి యొక్క మరణాన్ని గురించిన అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. First one is that the sin is the cause of the death. మొట్టమొదటిగా పాపము ఈ యొక్క మరణమునకు మరి కారణము. As mentioned in Genesis chapter 2 verses 15 to 17, Adam was told that he would die if he ate from the tree of the knowledge of good and evil. మరి ఆదికాండం 2వ అధ్యాయం 15 నుండి 17 వచనంలో వ్రాయబడిన రీతిగా అక్కడ ఆదాము నీవు ఈ యొక్క ఆ యొక్క మంచి చెడుల వివేచన నుంచి ఈ యొక్క వృక్ష ఫలమును తిను దినమున నీవు నిశ్చయముగా మరణము నొందెదవు అని వ్రాయబడింది. In Romans 5:12, Paul explains that the sin came into the world through one man, that is Adam, and death came through the sin. మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఆ యొక్క ఆదాము, మొదటి ఆదాము ద్వారా ఆ యొక్క పాపము ఈ యొక్క లోకంలోనికి వచ్చింది, ఆ యొక్క పాపము వలన మరణము మనందరికీ సంప్రాప్తించింది అని చెప్తూ ఉన్నాడు. Secondly, death is real, it is not an illusion. రెండవదిగా ఈ యొక్క మరణం అనేది అది నిజమైనది, అదేదో ఊహించేది మాత్రమే కాదు. There is an actual separation of the soul from the body. ఈ యొక్క శరీరం నుండి ఈ యొక్క ఆత్మ తప్పించబడేదిగా ఉంది. Thirdly, death is unnatural. God initially, when he created man, he did not create him to die. మరి మూడవదిగా ఈ యొక్క మరణము అనేది అది అన్యాచురల్. అది దేవుడు మరి మనుషుని మొదటగా సృజించినప్పుడు మనుషుడు ఆ యొక్క మరణము పొందాలని దేవుడు కోరుకోలేదు. Death is headed for defeat because of Jesus.
మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ యొక్క మరణము జయించబడుతూ వచ్చింది. The believer can rejoice with Paul in saying, as he mentioned in 1 Corinthians 15:54-55, మరి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాల్లో వ్రాయబడిన రీతిగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. death is swallowed up in victory. O death, where is your victory? O death, where is your sting? విజయమందు మరణము మృంగివేయబడును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? Fourthly, as mentioned in Hebrews 9:21, death brings the people for accountability to the presence of the God. మరి నాలుగోదిగా ఈ యొక్క మరణము ఆ యొక్క ప్రజలందరినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క తీర్పును గురించి మరి అది తీర్పు కొరకు తీసుకొని వచ్చేదిగా ఉంది. Lastly, death is a transition from one state of existence to another. మరి ఐదవదిగా ఈ యొక్క మరణము మనం ఇప్పుడున్న స్థితిలో నుండి మరొక స్థితిలోనికి వెళ్ళిపోవటానికి మనకు జ్ఞాపకం చేస్తుంది. Believers will transition to the intermediate heaven where God resurrected Jesus and angels reside, as mentioned in Revelation 6:9-11. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మరి 9 నుండి 11 వచనాల్లో వ్రాయబడిన రీతిగా ఈ యొక్క మరణము ఈ యొక్క మనుషుని ఆ యొక్క మధ్యాకాశంలోనికి దేవునితో కూడా ఉండేవాడిగా ఆ దేవునితో కూడా ఉండటానికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు దేవదూతలు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క మధ్యాకాశంలోనికి విశ్వాసులను కొనిపోయేదిగా చేస్తుంది. Secondly, as mentioned in Luke chapter 16:19-31, the non-believer will transition to Hades, a temporary place of punishment for the wicked. మరి లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచనాల్లో వ్రాయబడిన రీతిగా ఈ యొక్క అవిశ్వాసి అయిన వ్యక్తి ఆ యొక్క తన కొరకు సిద్ధపరిచి బడయించిన ఆ యొక్క పాతాళంలోనికి వెళ్ళిపోయేవాడిగా ఉంటున్నాడు. Now, death of the unbeliever, death is the source of the fear for those who do not know God. ఎవరైతే దేవుణ్ణి విశ్వసించిన వారుగా దేవుని ఎరగని వారుగా ఉన్నారో వారికి ఈ మరణం అనేది ఎంతో భయం గొల్పేదిగా ఉంటుంది. In Matthew 10:28, Jesus warned there that do not fear those who kill the body but can kill the soul. Rather fear him who can destroy both soul and the body in hell. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవానికి భయపడుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. Now let us look at the death and the believer. మరి ఇప్పుడు మనము ఈ యొక్క మరణము మరియు విశ్వాసి గురించి ధ్యానించేద్దాం. Death is not a punishment for Christian like it is for the non-believer. మరి యొక్క మరణం అనేది అవిశ్వాసికి ఏ విధంగా అయితే మరణము శిక్షలాగా ఉంటుందో అలాగా విశ్వాసికి ఉండదు. Physical death occurs for the believers also because we live in a fallen world and still awaiting the restoration. మనము పడిపోయిన ఈ లోకంలో ఉండి ఇంకనూ తిరిగి సమకూర్చబడటాన్ని చూస్తున్నాము గనక ఈ యొక్క భౌతిక పరమైన మరణం అనేది ప్రతి ఒక్కరికి అనగా విశ్వాసులకు అవిశ్వాసులకు అందరికీ కూడా సంప్రాప్తించబోతుంది. As mentioned in Revelation chapter 1:18, Christians do not have to fear death for Christ has conquered it. అయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు గనక క్రైస్తవులైన వారు లేదా విశ్వాసులైన వారు మరణమునకు భయపడిన అవసరం లేదు. The process of decay and death of this body reminds Christians of their frailty and total reliance on the God. మరి ఈ యొక్క శరీరం అంతా కృళ్ళిపోవటము, అదే విధంగా ఈ యొక్క శరీరానుసారంగా మనం పొందే యొక్క మరణము క్రైస్తవులు ఏ విధంగా పూర్తిగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారో ఆ యొక్క సంగతులను గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. As mentioned in Hebrews 2:15, Jesus through his sacrificial death is able to deliver all those who fear of death were subject to lifelong slavery. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన రీతిగా జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
మరి విమోచించిన వాడుగా, విడిపించిన వాడుగా ఉన్నాడని రాయబడింది. Now let us look at the intermediate state. మరి ఇప్పుడు మనము ఆ యొక్క మరణం తర్వాత ఆ యొక్క ఆత్మ ఉండు మధ్యంతర స్థితిని గురించి చూద్దాం. This intermediate state refers to the conscious existence of people between physical death and the resurrection of the body. ఈ యొక్క మధ్యంతర స్థితి అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతను తిరిగి లేపబడు సమయం వరకు ఉండబోయే ఆ యొక్క స్థితిని గురించి జ్ఞాపకం చేస్తుంది. It applies to both believers and unbelievers, even though their destinies are different. ఈ యొక్క స్థితి మరి విశ్వాసులకు, అవిశ్వాసులకు ఇద్దరికి కూడా కలగబోతుంది. అయితే వారి యొక్క గమ్యము, వారి యొక్క అంతము వేరుగా ఉన్నది. Now let us now look at the intermediate state of the unbeliever. మరి ఇప్పుడు మనము అవిశ్వాసికి కలగబో ఆ యొక్క మధ్యంతర స్థితిని గురించి చూద్దాం. The intermediate state of unbeliever involves conscious torment in a place called Hades, which is a Greek term for the abode of the dead. మరి ఈ యొక్క మధ్యంతర స్థితి ఇది ఏమవుతుందంటే, ఈ అవిశ్వాసులుగా ఉన్నవారు ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క అవిశ్వాసులైన వారు ఆ యొక్క పాతాళంలో మరి ఆ యొక్క నిత్యమైన శిక్షకు లోబడుదురు అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది గ్రీకు పదమైన అబోర్డ్ ఆఫ్ డెడ్ అనే పదం నుండి తీసుకొనబడింది. The most explicit discussion of this Hades is found in Luke chapter 16 verses 19 to 31. మరి లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాల్లో ఈ యొక్క పాతాళమును గురించిన మరి మాటలు అక్కడ వ్రాయబడుతూ వచ్చాయి. There the account of rich man and the poor Lazarus are provided. ఇక్కడ మరి ఆ యొక్క ధనవంతుడు లాజరును గురించిన విషయాలు వ్రాయబడుతూ వచ్చాయి. When the rich man died, his body was buried as mentioned in verse 22, yet his soul is relocated to Hades, where he was in torment. మరి ఆ యొక్క ధనవంతుడైన వ్యక్తి మరణించినప్పుడు అతని యొక్క శరీరం పాతిపెట్టబడింది. అయితే అతని ఆత్మ పాతాళములో ఆ యొక్క శ్రమలు పొందటానికి తీసుకొని పోబడింది. In verse 24 there, Luke 16 verse 24, we notice that he called out to Abraham for mercy, saying, I am in anguish in this flame. అక్కడ 16వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, ఇదిగో అతడు అబ్రహాము తండ్రి అయిన అబ్రహామును పిలుస్తూ, ఇక్కడ ఈ అగ్నిగుండంలో నేను మిక్కిలి వేదన పడుచున్నాను, దయచేసి నన్ను కరుణించుము అని కేకలు వేయడం చూస్తాం. The rich man was in agony there. ఇక్కడ ఈ యొక్క ధనవంతుడైన వ్యక్తి ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. But yet he had memory. అయిన కూడా అతనికి మునుపు జరిగిన విషయాలని జ్ఞాపకం ఉన్నాయి. He recognized Abraham, he recognized Lazarus, and he even remembered his 5 brothers. And he was even aware of his own guilt, and he felt that he was deserving to be put in the Hades. మరి అతడు పాతాళంలో బాధపడుచు కూడా అతడు అబ్రహామును రొమ్మును అనుకున్న లాజరును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన 5 సహోదరులను జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. అంతేకాదు, ఈ యొక్క పాతాళంలో నేను పొందుతున్న ఈ వేదన నాకు సరి అయిందే, నేను చేసిన కార్యములు తగినదే అని తను అర్థం చేసుకున్నాడు. The intermediate destiny of the believer contrarily differs from that of the unbeliever. అయితే విశ్వాసి అయిన వానికి ఉండే ఆ యొక్క స్థితి ఇది అవిశ్వాసికి ఉండే స్థితికి మరి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. It is a conscious, peaceful existence in the presence of the God with Jesus and with all the angels. మరి యేసుక్రీస్తు ప్రభు మరియు సమస్త దేవదూతలతో కూడా మనము ఒక ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క సమాధానకరమైన స్థితిలో ఆ యొక్క జీవిస్తాము అనేది జ్ఞాపకం చేస్తున్నది. The believer's soul immediately on his physical death is translated to the presence of Jesus in heaven. మరి ఈ యొక్క విశ్వాసి అయిన వ్యక్తి యొక్క ఆత్మ అది వెంటనే యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉండుటకు అది మార్పు చెందబడి యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉండుటకు అది కొనుకోబడుతుంది. In Acts chapter 7 verse 59, we notice there that as Stephen was being stoned to death, he cried out to Jesus, whom he saw in heaven, saying, Lord Jesus, please receive my spirit. మన అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో కనుక చూస్తే, అక్కడ స్టెఫను రాళ్ల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడియు పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడవటము చూసి, ప్రభువైన యేసు నా ఆత్మను స్వీకరించుమని కేకవేయడం మనం చూస్తాం. However glorified this heaven is, but still it is not the final destiny of a believer.
మరి ఈ యొక్క ఆకాశము ఇది ఎంత మహోన్నతముగా ఉన్నప్పటికీ కూడా ఈ విశ్వాస యొక్క అంతము అది కాదు. 2 Peter 3:13, Peter tells us clearly there. ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో పేతురు చాలా స్పష్టంగా ఈ మాటలు చెప్తున్నాడు. Let us read that. ఈ యొక్క మాటలు మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. So the final destiny is the new heaven and the new earth. కాబట్టి విశ్వాస యొక్క చివరి యొక్క గమ్యము అది నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము పట్టణం. Now let us look at the resurrection of the bodies. మరి ఇప్పుడు మనము ఈ యొక్క శరీరం యొక్క పునరుద్ధానాన్ని గురించి ధ్యానిద్దాం. God created human beings as a complex unity of the body and the soul. దేవుడు మనుషుని సృజించినప్పుడు మనుషుని శరీరముగాను ఆత్మగాను సృజిస్తూ వచ్చాడు. In the physical death, there is a separation of the body and the soul. ఈ యొక్క వ్యక్తి భౌతికమైన మరణాన్ని పొందినప్పుడు ఈ యొక్క శరీరంలో నుండి ఆత్మ కొనిపోబడటం లేదా విడదీయబడటం మనం చూస్తాం. But this state does not last forever. అయితే ఈ యొక్క స్థితి ఎల్లప్పుడూ కూడా ఉండేది కాదు. Everyone is destined for a resurrection of the body, fitted for his eternal destiny. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పునరుద్ధానం చెందిన శరీరమును మళ్ళీ తిరిగి పొందుకునే వారుగా ఆ విధంగా ఎల్లప్పుడూ నిశ్చితములో ఉండువారుగా ఉన్నారు. Daniel says it clearly in Daniel chapter 12 verse 2. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో దానియేలు ఎంతో స్పష్టంగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. Let us read it. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. So all those dead and buried will be awake one day. Believers will go to the heaven and the non-believers will go to the hell. ఎవరైతే మరి అందరూ చనిపోయిన వారు అందరూ కూడా ఒక దినమున తిరిగి మేలుకుంటారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచారో వారు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉండటానికి పరలోకానికి కొనుక్కోబడతారు. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచలేదో వారు పాతాళమునకు Now let us look at the resurrection of the believer. ఇప్పుడు మనము విశ్వాస యొక్క పునరుద్ధానాన్ని గురించి ధ్యానిద్దాం. You know, the believers in God are destined for the resurrection of the body. దేవుని యందు విశ్వాసం ఉంచువారు వారి యొక్క శరీరము పునరుద్ధానం పొందుతున్నారన్న నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు. Early biblical figures, Job expressed confidence in this resurrection of the body. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న యోబు ఈ యొక్క మృతుల శరీరమును పునరుద్ధానమును గురించిన నిరీక్షణను అతను కలిగి ఉండటం మనం చూస్తాం. Let us read Job 19 verse 26. యోబు గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నిన్ను దేవుని చూచెదను. See, he is very clear here. Even if the body is decayed and destroyed, he will come into the presence of the God with full body, resurrected body. ఇక్కడ మనం చూసి ఈ యొక్క చర్మము లేదా శరీరం ఇదంతా చీకిపోయిన అనగా పాడైపోయిన తర్వాత కూడా నేను తిరిగి నా యొక్క శరీరంతో దేవుని చూస్తాను అని యోబు నిరీక్షణను కనపరుస్తున్నాడు. You know, Paul gives us very clear explanation about this resurrected body in 1 Corinthians chapter 15 verses 35 to 49. మరి అపోస్తులుడైన పౌలు ఈ యొక్క విశ్వాసి యొక్క శరీర పునరుద్ధానాన్ని గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుండి 49 వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాస్తున్నాడు. Here he says that these bodies that believers will get on resurrection will be glorified bodies and will be imperishable. మరి ఏ విధంగా అయితే ఈ యొక్క విశ్వాసి పునరుద్ధానంలో తన యొక్క శరీరాన్ని పొందుకుంటాడో ఆ యొక్క శరీరము అమర్త్యమైనదిగా అనగా ఎన్నప్పుడు కూడా నశించినదిగా ఎల్లప్పుడూ కూడా ఉండేదిగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. They will not be tainted with the shame of sin. మరి వారు ఎవరు కూడా ఈ యొక్క పాపము ద్వారా వచ్చే ఆ యొక్క షేమ్ పాపం ద్వారా వచ్చే షేమ్ గురించి వారు ఆలోచించిన వారుగా ఉంటారు. They are spiritual bodies and not natural bodies.
వారు పాపం గురించి వచ్చిన ఆ నిందన గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. వారు ఆత్మ స్వరూపులుగా ఆత్మ శరీరాన్ని ధరించి ఉంటారు కానీ ఈ యొక్క మత్స్యమైన శరీర సంబంధమైన శరీరాన్ని కలిగి ఉండరు. Spiritual bodies does not mean it is an immaterial body or a ghost-like body. ఇది వారు ఈ యొక్క ఆత్మ సంబంధమైన శరీరాన్ని కలిగి ఉండేవారుగా ఉన్నారు. Resurrection involves the body coming to life. ఈ యొక్క పునరుద్ధానం అనేది ఈ యొక్క శరీరము తిరిగి జీవాన్ని సంతరించుకోవడం పొందుకోవడాన్ని మనం We have seen that on the physical death of a believer, soul reaches the God in heaven. Resurrection involves the body coming to life and reuniting with the soul. ఈ యొక్క పునరుద్ధానం అనేది ఈ యొక్క శరీరము జీవాన్ని పొందుకుని తిరిగి దేవునితో సమకూర్చబడటం అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. At the time of the rapture, which we have read earlier, Jesus will bring all the souls that were in his presence with him, and then the bodies will be resurrected. They join their souls. మరి యేసుక్రీస్తు ప్రభువారి రాకడ సమయంలో ఆయన తనతో కూడా ఉన్న ఆ యొక్క ఆత్మలను తనతో కూడా తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ భూమిలో ఉన్న ఆ యొక్క శరీరాలు తిరిగి లేపబడి ఆ యొక్క ఆత్మలతో కలుసుకునేవిగా ఉన్నాయి. Now let us look at the resurrection of the unbeliever. ఇప్పుడు మనము అవిశ్వాసి యొక్క పునరుద్ధానం ఎలాగుంటుందో ధ్యానిద్దాం. We have said that unbeliever's body also will be resurrected, but it is that same sinful body that will be resurrected. అయితే ఇప్పుడు మనము అవిశ్వాసి యొక్క శరీరం కూడా తిరిగి లేపబడేదిగా ఉంటుంది. అయితే అది ఎల్లప్పుడూ కూడా నిందకు పాత్రమైన అర్హమైనదిగా ఉంటుంది అనేది చూస్తాం. But that body will be suited for the eternal lake of fire. ఇది నిత్యమైన తీర్పునకు నరకానికి అది సిద్ధపరచబడి ఉంటుంది. Now let us look at the hell, the intermediate state for the unbeliever. మరి ఇప్పుడు మరి ఈ యొక్క నరకము ఏదైతే ఈ యొక్క విశ్వాసి యొక్క ఆ మధ్యంతర స్థితిలో ఉన్న ఆ యొక్క శరీర ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క నరకాన్ని అవిశ్వాసి అయిన వాని యొక్క ఆత్మ ఎక్కడైతే నరకంలో ఉంటుందో దాని గురించి ధ్యానిద్దాం. Bible presents the eternal reality of the hell. బైబిల్ గ్రంథము ఈ యొక్క నరకాన్ని గురించి ఎంతో స్పష్టమైన రూపాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. Hell is a real place of fiery torment for the sinner. మరి ఈ యొక్క నరకం అనేది ఎంతో వేదనకరమైన మరి ప్రదేశంగా అవిశ్వాసికి అది ఉంటుంది. Of the 12 references to hell in the Bible, majority of them were spoken by Jesus himself. మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ యొక్క 12 రిఫరెన్స్ లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి నోటి ద్వారానే అనేక సార్లు ఈ యొక్క నరకము అనే మాట రావడం మనం చూస్తాం. In Matthew 23:33, he says, "You snakes, you brood of vipers, how will you escape being condemned to hell?" When he's speaking to the Pharisees, the scribes and the hypocrites, he uses these words. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడుతూ, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందురు అని అంటాం మనం చూస్తాం. The Greek term hell is used, the Greek term for the hell is Gehenna, which relates to Valley of Hinnom on the southern and eastern sides of Jerusalem. యెరూషలేము మరి దక్షిణపు తూర్పు ప్రాంతముల మధ్య ఉన్న ఆ బెన్ హిన్నోము లోయ అనేది ఈ యొక్క నరకాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క నరకమును గాను గ్రీకు పదమైన గెహన్నా అనే పదము వాడటం జరిగింది. There children used to be sacrificed in fire to the god Molech. ఆ యొక్క బెన్ హిన్నోము లోయలో మోలెకు చిన్న పిల్లలను బలిగా అర్పించడం మనకు తెలుసు. This awful place is used by Jesus and other New Testament writers to symbolize the future place of punishment for the sinners. ఈ యొక్క భయంకరమైన ప్రదేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అదే విధంగా క్రొత్త నిబంధన గ్రంథ రచయితలు వారు భవిష్యత్తులో రాబోతున్న లేదా భవిష్యత్తులో ఉండబోతున్న ఆ యొక్క నిత్యమైన శిక్షకు రూపంగా ఉన్న నరకాన్ని గురించి వర్ణించడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు.
Now let us try to understand the term heaven. మరి ఇప్పుడు పరలోకాన్ని గురించి మనం ధ్యానిద్దాం. The Hebrew term for heaven is the Shamayim, which means heights. మరి హెబ్రీ పదమైన షమాయిం అనే పదము పరలోకాన్ని సంబోధిస్తూ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. This term Shamayim or the heaven is used mainly for 3 different places. మరి ఈ యొక్క పరలోకము లేదా షమాయిం అనే ఈ పదము 3 ప్రాముఖ్యమైన సంగతుల గురించి వ్రాయబడుతూ వచ్చింది. One is the first heaven or the atmospheric heaven above the earth. మొదటిది ఈ భూ సంబంధమైన పరలోకము అనగా మనకు కనపడే ఈ యొక్క ఆకాశము. Second is the planetary heaven, where above the first heaven you have the sun, moon, stars and the planets. మరి రెండవదిగా ఈ యొక్క మనకు కనపడే ఆకాశం కంటే పైన ఉన్న ఆ యొక్క సౌర కుటుంబము, ఎక్కడైతే మనకు సూర్య నక్షత్రం ఈ గ్రహాలు ఉన్నాయో ఈ యొక్క గ్రహ వ్యవస్థ అంతటిని కూడా రెండవ పరలోకంగా పిలుస్తారు. The third heaven is where the God is seated, and where Lord Jesus Christ, the resurrected Christ, all the angels and the souls of the believers who are dead will be present. మరి ఆ 3వ ఆకాశం ఏదైతే ఉందో అక్కడ దేవుడు, అంతేకాదు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆ యొక్క ఆత్మలు, అంతేకాదు దేవదూతలు, వీరందరూ కూడా ఉన్న ప్రదేశాన్ని 3వ ఆకాశము అంటారు. Now lastly, let us look at the cosmic eschatology. మరి చివరిగా మనము ఈ యొక్క మనుష్య జాతి యొక్క అంతాన్ని గురించి ధ్యానిద్దాం. Cosmic eschatology addresses the broader issues such as rapture, tribulation, second coming of Christ, millennial rule and eternal state. మరి ఈ యొక్క మనుష్య జాతి యొక్క అంతం అంతా కూడా దాన్ని మనం ధ్యానించినట్లయితే అందులో రాకడ, అంతేకాదు శ్రమల కాలము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ, అంతేకాదు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన, ఆ యొక్క నిత్యత్వపు స్థితి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మనుష్య జాతి యొక్క అంతాన్ని గురించి ధ్యానించినప్పుడు మనకి అర్థమవుతాయి. We discussed most of these terms when we had Bible study on Revelations earlier. మనం ప్రకటన గ్రంథాన్ని గురించిన బైబిల్ స్టడీ ఇంతకు ముందు చూసుకున్నప్పుడు ఇవన్నిటిని గురించి కూడా మనం ధ్యానించాం. We'll briefly touch upon it and then go to other points which we have not dealt with before. మనము కొన్ని విషయాలు ఇంతకు పూర్వం చూసుకుని మరి ఇంతకు ముందు చూసుకున్న విషయాలు మనం ఇప్పుడు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. Firstly, rapture, which we all know is the first phase of the Jesus coming, which is explained in 1 Thessalonians chapter 4 verses 13 to 18. మరి దెసలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల్లో వ్రాయబడిన రీతిగా ఈ యొక్క రాకడ అనేది ఈ విషయాలన్నిటిలో కల్లా మొట్టమొదటిదిగా ఉన్నది. He comes into the midair riding on the clouds. The dead believers who are dead will be raised and meet him in the midair, and then those who are alive, the believers who are alive at that point of time, will be raised into the midair to meet Jesus. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మేఘారూఢుడై ఆ యొక్క మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క మృతులైన వారు తిరిగి ఆయన్ని కలుసుకునే వారుగా ఉన్నారు. అంతేకాదు అప్పుడు జీవించి ఉన్న వారు అందరూ కూడా ఆ యొక్క మధ్యాకాశంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకునే వారుగా ఉన్నారు. The non-believers cannot see this event at that point of time. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదో వారు ఈ యొక్క సంగతిని చూడలేరు. All this happens in the twinkle of an eye. ఎందుకంటే ఇదంతా కూడా ఒక కనురెప్ప పాటులోనే జరుగుతుంది. Secondly, the tribulation is the 7-year period that follows the rapture. రెండవదిగా ఈ యొక్క శ్రమల కాలము అనగా ఈ యొక్క రాకడ తర్వాత వచ్చే కాలాన్ని శ్రమల కాలము అని చెప్తారు. There is 3.5 years of the Antichrist rule, followed by another 3.5 years of the God's wrath being poured on the earth. మరి ఈ యొక్క శ్రమల కాలం మొత్తం 7 ఏళ్ళు ఉంటుంది. అందులో 3.5 సంవత్సరములు ఈ పరిపాలిస్తాడు. తర్వాత 3.5 సంవత్సరములు దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క భూమి మీద కృమ్మరింపబడుతుంది. This is the period during which the 7 seals, the 7 trumpets and 7 bowl judgments which are mentioned in Revelation will be executed by the God. మరి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్న ఆ యొక్క 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, ఆ యొక్క దేవుని ఉగ్రతతో కూడి ఉన్న ఆ 7 పాత్రలు, ఇవన్నీ కూడా ఈ కాలంలో జరగటం మనం చూస్తాం. After this, the second coming of the Jesus, where Jesus
comes riding on the clouds onto the earth in all glory and power, accompanied by the angels, all saints and believers that were taken during the rapture. మరి ఎవరైతే రాకడలో కూడా ఎత్తబడ్డారో ఆ యొక్క ఆత్మలతోనూ దేవదూతల సమూహముతోనూ యేసుక్రీస్తు ప్రభువారు మేఘారూఢుడై ఆయన తన యొక్క సకలమైన మహిమతోనూ బల పరాక్రమంతోనూ రెండవ రాకడగా ఆ యొక్క భూమి మీదకి రావటము అది మనకు రెండవ రాకడ జ్ఞాపకం చేస్తున్నది. After that, he will establish his kingdom on the earth for 1,000 years. తర్వాత ఆయన 1000 సంవత్సరముల పాటు భూమి మీద తన యొక్క రాజ్యమును ఏర్పరచువాడుగా స్థిరపరచువాడుగా ఉన్నాడు. Saturn will be bound and earth will be desolate at that point of time. ఆ యొక్క సమయంలో సాతానుడు బంధింపబడేవాడుగా ఉన్నాడు. అంతేకాదు భూమి అంతా కూడా విడవబడేదిగా ఉంది. Jesus shall reign and execute judgment and justice on the earth. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ ఏలువాడిగా ఉన్నాడు. అంతేకాదు తన తీర్పును ఈ భూమి మీద జరిగించువాడిగా ఉన్నాడు. At that point of time, all Israel will be saved, as mentioned in Romans 11:26. రోమీయులకు రాసిన పత్రిక 11:26 రాయబడ్డ రీతిగా ఆ యూదులందరూ కూడా రక్షింపబడేవారుగా ఉన్నారు. There will be no war and bloodshed. అప్పుడు ఏమాత్రము కూడా యుద్ధము రక్తపాతములు ఉండవు. Health and long life will be restored. ఆ యొక్క ఆరోగ్యము ఆ యొక్క జీవము అవి తిరిగి మనుషులు పొందువారుగా ఉన్నారు. Animal creation will be tamed. మరి ఆ యొక్క జంతు సృష్టి ఇదంతా కూడా ఆపివేయబడుతుంది. Curse will be removed from the earth. భూమికి ఇవ్వబడిన ఆ యొక్క శాపము తీసివేయబడుతుంది. Then we read about 4 future judgments of the God. తర్వాత మనము దేవుని యొక్క తీర్పుల గురించి చదువుతాం. First one is the Bema judgment of the believers. మొట్టమొదటిగా విశ్వాసులకు ఇవ్వబడే ఆ యొక్క తీర్పు. 2 Corinthians 5:10 tells us that for we must all appear before the judgment seat of Christ, so that each of us may receive what is due to us for the things done while we are in the body, whether good or bad. కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 మనం చూస్తే ఈ యొక్క మనుషులు తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డమైనను సరే వాటికి ప్రతిఫలము పొందునట్లు ప్రతి వాడును కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలిను అని వ్రాయబడింది. Second one judgment is the judgment of Israel. రెండవది ఇశ్రాయేలుకు ఇవ్వబడుతున్న తీర్పు. During tribulation time, as mentioned in Ezekiel 38 and 39, enemy from the north attacks Israel. మరి యెహెజ్కేలు గ్రంథం 38-39 వ్రాయబడిన రీతిగా ఇశ్రాయేలును ఆ కాలములో మరి ఆ యొక్క శత్రువైన వాడు ఆ యొక్క ఉత్తర దిక్కు నుండి మరి ఆక్రమించడం లేదా అతనితో ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి రావడం మనం చూస్తాం. This is the period of the bloody devastation that becomes the time of the Jacob's trouble, as mentioned in Jeremiah 37, chapter 30, verse 7. ఇర్మియా గ్రంథము 30:7 వ్రాయబడిన రీతిగా ఇర్మియా గ్రంథం 30:7 అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. But they will survive. The same verse says that they will survive that battle. అయితే ఆ వచనంలోనే మనం చూస్తే ఆయనను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురని వ్రాయబడింది. That is the time they will all be saved. మరి ఆ సమయంలో వారందరూ కూడా రక్షింపబడతారు. Similarly, there is judgment of all the nations. మరి తర్వాత ఇక సమస్త దేశములకు సమస్త ప్రజలందరికీ ఇవ్వబడబోతున్న తీర్పు. Revelation chapter 19 verses 11 to 16 explain to us that when Jesus, before his physical return to the earth, he purges the earth of all the kings and the rulers and the rebels. మరి యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 19:11-16 చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా తిరిగి వచ్చినప్పుడు ఆయన 1000 ఏళ్ల పాలనలో తన యొక్క సింహాసనాన్ని స్థాపించినప్పుడు ఆ భూమి మీద ఉన్న తిరుగుబాటుదారులందరినీ ఆయన తోలివేసేవాడిగా ఉన్నాడు రాయబడింది.
Then there is the final white throne judgment of the wicked. ఆ తర్వాత నాలుగవదిగా మరి ఆ విశ్వాసులకు లేదా పాపులకు ఇవ్వబడుతున్న ధవళ సింహాసనపు తీర్పు. Revelation chapter 20 verses 11 to 15 we read about it. మరి ప్రకటన గ్రంథం 20 నుండి 15 వచనాల్లో ఈ యొక్క ధవళ సింహాసనపు తీర్పు గురించి మనం చదువుతాం. There we notice that Jesus will be seated on the white throne and angels will be opening the books and the book of the life, and anybody's name whose name is not mentioned on the book of the life, they will be judged and they will be thrown into the lake of the fire. అక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుండటము, అక్కడ దేవదూతులు ఆ యొక్క గ్రంథాలను విప్పినప్పుడు ఎవరి పేరైతే ఆ యొక్క జీవ గ్రంథం మందు వ్రాయబడలేదు వారు నిత్యమైన నరకానికి సిద్ధపరచబడి ఆ యొక్క నరకంలో త్రోసివేయబడటం మనం చూస్తాం. He explains very clearly there that all the dead who are lying in the sea, the dead who are lying in the Hades, everybody will be thrown up and brought into the presence of the Jesus for judgment. మరి ఆ విధంగా భూమి మీద లేదా మరణించిన వారు, సముద్రంలో మరణించిన వారు, ఆ విధంగా సముద్రము పాతాళము తమ దగ్గర ఉన్న ఆత్మలను అప్పగించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క తీర్పులోనికి తేబడదురు అని అక్కడ వ్రాయబడింది. Finally, there is the eternal state of a believer. చివరగా విశ్వాసికి ఉండే నిత్యమైన స్థితి. As we have said earlier, new heaven and new earth are the final destiny of the redeemed humanity. మరి మనవరము చదువుకున్న రీతిగా ఈ యొక్క విమ్మబడిన ప్రజలకు ఉన్న ఆ యొక్క నిరీక్షణ ఏమిటంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. After the millennial rule is completed, after the great white throne judgment, Satan and all believers are cast into the lake of fire. Then the glorious destiny of the new heaven and new earth will be rolled out. మరి ఈ విధంగా ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన పూర్తయిన తర్వాత, ఆ యొక్క ధవళ సింహాసనపు తీర్పు పూర్తయిన తర్వాత, ఆ యొక్క అవిశ్వాసులందరూ కూడా, ఆ యొక్క సాతాను అవిశ్వాసులు వీరందరూ కూడా నరకంలోనికి త్రోయబడిన తర్వాత విశ్వాసులకు నిత్యమైన ఆ యొక్క స్థితి లేదా ఆ యొక్క దేవునితో కూడా ఎల్లప్పుడూ ఉండే భాగ్యము నిర్ణయింపబడింది. John the Apostle explains about this new heaven and earth in Revelations 21 verse 1. అపోస్తులుడైన యోహాను ప్రకటన గ్రంథం 21 మొదటి వచనంలో ఈ స్థితిని గురించి చెప్తూ ఉన్నాడు. The terms new heaven and new earth also is mentioned by Isaiah in Isaiah 65:17, Isaiah 66:22, and by Peter in 2 Peter 3:13. ఈ యొక్క క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించి మరి యెషయా గ్రంథము 65:17, యెషయా గ్రంథం 66:22, అదే విధంగా 2 పేతురు 3:13 వచనాల్లో కూడా మనం చూస్తాం. There are 10 features of the new heaven, new earth that John summarized in Revelation 21 to Revelation 22. ఈ యొక్క క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించిన 10 విషయాలు అపోస్తులుడైన యోహాను క్రొత్త నిబంధన గ్రంథం లేదా ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాల్లో రాయటం మనం చూస్తాం. One is the new heaven and the new earth. మొట్టమొదటిది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. Second one is the new Jerusalem made of jasper and pure gold. మరి ఆ యొక్క సూర్యకాంతము మరియు ఎంతో ప్రశస్తమైన బంగారంతో ఏర్పరచబడిన నూతన యెరూషలేము పట్టణము. Third is the new people, all the redeemed people. మూడవదిగా దేవత విమోచింపబడిన ఆ యొక్క ఒక క్రొత్తదైన జనాంగము. Fourthly, the new compassion and love for one another. మరి నాలుగవదిగా దేవుడు ఒకరికి ఇచ్చు ఆ యొక్క క్రొత్త ప్రేమ. Fifthly, the new order, the relationship between the God and the humans. మరి దేవునికి మనుషులకు మధ్యన ఉండబోతున్న ఆ యొక్క నూతనమైన సంబంధము. Then there is no temple, new temple, because there is no temple, and God and the Jesus themselves will be the temple for these believers. తర్వాత ఆరోదిగా అక్కడ దేవాలయము ఉండట్లేదు, ఎందుకనగా దేవుడు మరియు యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ దేవాలయమై ఉన్నారు. Thirdly, there is a new light as God's glory illuminates that city. తర్వాత అక్కడ క్రొత్తదైన ఆ యొక్క వెలుగు ఉండబోతుంది, ఎందుకనగా దేవుడే ఆ యొక్క పట్టణం ప్రకాశింపజేయవాడిగా ఉన్నాడు దేవుని వెలుగుతో. Then the whole population there is resurrected people with new population there. మరి ఎవరైతే తిరిగి జన్మించిన వారుగా ఉన్నారో వారందరూ ఒక క్రొత్త జనాంగంగా అక్కడ మనకు కనపడుతున్నారు. It is a new life there. అంతేకాదు క్రొత్త జీవము అక్కడ మనకు కనపడుతుంది.
and it is new glory of the God at that అంతేకాదు point of time. ఆ యొక్క సమయంలో దేవుడు అనుగ్రహించు లేదా దేవునికి చెందిన నూతనమైన మహిమను కూడా మనం చూస్తాం. This new Jerusalem is the real capital city of the new earth, where God will be present and people will be dwelling in the presence of the God. ఈ యొక్క నూతన యెరూషలేము అనేది దేవునికి అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఏలబోచున్న ఆ యొక్క నూతనమైన భూమికి అది ఆ క్యాపిటల్ సిటీగా ఉంటుంది. ఇక్కడ దేవుడు తన ప్రజలతో కూడా నివసించేవాడిగా ఉన్నాడు. In conclusion, I want to remind all believers that the destiny of the believer is no fairy tale, and it is as real as the current planet. మరి ఈ యొక్క ఈ ముగింపులో మనం ఏం చూస్తామంటే ఈ యొక్క భవిష్యత్తు లేదా ఈ యొక్క అంచె దినములలో మనము ఈ యొక్క ఇదంతా కూడా ఇప్పుడు మనం విన్నదంతా కూడా ఇది నిజంగా జరగబోతున్నది. అంతేకాదు ఇది అందరికీ కూడా జరిగేదిగా ఉన్నది. ఇదేమి కల్పన కథ కాదు అనేది మనకు అర్థమవుతుంది. So our heartfelt response should be that we should eagerly anticipate the coming of the Christ. కాబట్టి మన హృదయపూర్వకంగా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు ఆతురముగా కనిపెట్టేవారుగా ఉండాలి. Secondly, we should vigorously strive to maintain our spirituality. అంతేకాదు మన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకోవడానికి మనము ఎంతో తీవ్రంగా ఆతురంగా ప్రయత్నించే వారంగా ఉండాలి. Thirdly, as Apostle John said in Revelations 20:20, we should also be saying, "Come, Lord Jesus, please come." అపోస్తలుడైన మరి యోహాను ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22-20 వచనంలో చెప్పిన రీతిగా అందరము కూడా యేసు రమ్ము అనే మాటను చెప్పగలిగే వారంగా ఉండాలి. So to keep ourselves ready for the Jesus coming, second coming, కాబట్టి మనలను మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచుకున్న నిమిత్తము we should follow the certain practices. మనము కొన్ని విషయాలను అవలంబించవలసిన వారంగా ఉన్నాం. One is we must continue to grow in our faith and establish faith. మొదటిది మనము మన యొక్క విశ్వాసంలో కొనసాగు వారంగా విశ్వాసాన్ని కలిగి ఉండే వారంగా ఉండాలి. 1 Corinthians chapter 2 verse 5 says that your faith might not rest in the wisdom of men, but in the power of God. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన రీతిగా మీ యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానం వలన కాదు గాని దేవుని యొక్క బలముతో కూడినదే ఉండాలి అని రాయబడింది. Secondly, the golden commandment of Jesus, which is abounding love for one another. మరి రెండవదిగా దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఎంతో ప్రాముఖ్యమైన ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించుడు అనే ఆజ్ఞ. This is there in John chapter 13 verses 34-35. మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో మనకు కనపడుతున్న ఈ ఆజ్ఞను మనం పాటించేవారుగా ఉండాలి. Thirdly, as mentioned in 2 Corinthians chapter 3 verses 12-13, we should be confident in our hope. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో రాయబడిన రీతిగా మనము మన నిరీక్షణను తుదమట్టుగా అంతం వరకు చేపట్టు వారమై ఉండాలి. Lastly, we should pray ceaselessly and continue to worship God, as mentioned in James 5:16. మరి ఆఖరిగా మనము ఎల్లప్పుడూ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన రీతిగా ఎల్లప్పుడూ మనము ప్రార్థించు వారంగా మానక విడవక ప్రార్థించు వారంగా ఆ ప్రభువును ఆరాధించు వారంగా మనం ఉండాలి. May God bless this word. దేవుడి వాక్యమును దీవించును గాక. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మీ వాక్యమును మీరు తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మీరు రిలీజ్ చేసినందుకు మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. రాబోయే రోజుల్లో తండ్రి మీరు ఈ లోకానికి రెండవసారి రాబోతున్నారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మేము సజీవులుగా ఉంటే మీ కృప ద్వారా వారితో కలుసుకొని మధ్యాకాశంలో తండ్రి మిమ్మల్ని కలుసుకోవడానికి మేము వస్తున్నాం తండ్రి. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. 7 ఏళ్ల మహాశ్రమల కాలం నుంచి సంఘాన్ని మీరు తప్పిస్తున్నందుకు వందనాలు ప్రభా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులైన మేము నిలబడిపోతున్నాం. మీ దగ్గర నుంచి బహుమానాలు పొందబోతున్నాం. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మళ్ళీ మీరు ప్రభా మరి 1000 ఏళ్ల పాలన కొరకై తిరిగి రానైనందుకు వందనాలు. మేము కూడా భూమి మీద ప్రభా మీకు ప్రతినిధులుగా పరిపాలించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సాతాను వాడి దూతలకు మీరు తీర్పు తీర్చబోతున్నందుకు వందనాలు తండ్రి. అలాగే పాపులను అగ్నిగుండంలోకి వేస్తున్నారు. అయితే మాకు నూతన ఆకాశం నూతన భూమి
ఎల్లప్పుడూ మీతో ఉండే భాగ్యాన్ని మాకిచ్చారు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. మీ సన్నిధి మాతో ఎల్లప్పుడూ ఉంటుంది. మా ప్రియులు మేము ఎల్లప్పుడూ తండ్రి కలుసుకొని తండ్రి ఎడబాపు లేకుండా ఉంటాము. వీటన్నిటికే వందనాలు. మీ ఈ గొప్ప రక్షణ ప్రణాళికకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చినా, మీరు మమ్మల్ని ఎప్పుడు పిలిచినా కూడా తండ్రి మేము నీ కొరకు సిద్ధంగా ఉండేలాగా మాకు సహాయం చేయండి. ఇతరులను సిద్ధపరచున్నట్లుగా కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును మా హృదయాలకు దీవించండి. జీవితకాలము తండ్రి మీ రాకడను ప్రేమిస్తూ మమ్మల్ని పరిశుద్ధులుగా మేము ప్రతి క్షణం పవిత్రులుగా మేము చేసుకుంటూ నీ రాకడను కనిపెట్టేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.